తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై రగడ రేగింది. సంక్రాంతి వేళ తెలంగాణ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3.64% పెంచుతున్నామని వెల్లడించారు. పెరిగిన డీఏ 2024 జూలై 1 నుండి వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు బకాయిలు కూడా తమకు బదిలీ అయ్యాయని సీఎం తెలిపారు. ఆదాయాన్ని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు డీఏ పెంపుతో ప్రభుత్వంపై 220 కోట్ల భారం పడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చినా ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడే అని డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దున్నే సిఎస్ గారిని సీఎం పేషీలని అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చింది. మీకు డైరీ ఆవిష్కరణే అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులు అయినా మాకేమైనా తెచ్చిందా లేదా అని చూస్తుంటాం, అవునా? మీరు కూడా ఎప్పుడైనా క్యాంప్ పని మీద పోతే మీ పిల్లలు ఇంట్లో ఉంటే, మీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నా లేకపోతే మీ మన్మన్లో మన్వరాళ్ళు చిన్నోళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండని మీరు చివరికి చాక్లెట్ అన్నది తెచ్చిందా లేదా అని వాళ్ళు చూస్తారు, అవునా? అట్లనే మీ జీతభత్యాలు ఎన్నైనా రాని మా అన్న వస్తున్నాడు మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏమన్నోటి తెస్తాడు కదా అని మీరు అనుకుంటారు కదా. అందుకే మీ డిఏకి ఇప్పుడే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిన